హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వేరే ప్లేస్లో ఉన్నాను. సో మీకు అంటే ఈ ఎడిటింగ్ చేసి అలా వీడియో పెట్టేలా ఛాన్స్ లేదు. చాలామంది మన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్గా డేటా వచ్చిన తర్వాత వీడియోలో చెప్పండి, బికాస్ మండే మన మార్కెట్ ఓపెనింగ్లో ఉంది. సో ఈవినింగ్ మనం ఎలాగో మాట్లాడుకుంటాం, బట్ మార్నింగ్ ఎలా ఉంది, ఎగ్జిట్ పోల్స్ డేటా ఎలా ఉందని వచ్చాక ఆన్సర్ చేయమని చెప్పారు. ఒక చిన్న వీడియోలా చేయమని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ నేను 6:30 నుంచి ఈవినింగ్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి, కానీ నైట్ వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ డేటా వస్తూనే ఉంది. కేంద్రం పరంగా మాత్రం ఒకే టోన్ వినిపిస్తుంది. యావరేజ్గా 350+ సీట్స్ దగ్గరగా మోడీ గారి మొత్తం వాళ్ళకి సంబంధించిన అన్ని వాటికి కలిపి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుందనేలా డేటా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ ఇదైతే పాజిటివ్గానే తీసుకుంటుంది. అండ్ షార్ట్స్ కూడా ఎఫ్ఐఎస్వి 88% దగ్గరగా ఉన్నాయి సిస్టంలో. హెవీ షార్ట్స్ ఆల్మోస్ట్ 3 lakh దగ్గరగా షార్ట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి సో ఇవన్నీ కలిపితే మార్కెట్ గ్యాప్ అప్ అయి పెరగడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. మార్కెట్ ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఇది చెప్తూ వస్తున్నాను. ప్రజెంట్ ఉంటున్న సినారియోస్లో మోడీ గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది అని మార్కెట్ ఎప్పటి నుంచో భావిస్తుంది. రీసెంట్ టైమ్స్లో కూడా జరిగిన పోల్లో 98% ఆర్ 97% ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ఫ్రమ్ మోడీ గారి దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేయడం వేరు, రియాలిటీకి రావడం వేరు. దానికి ముందు ప్రీ పొజిషనింగ్ ఎలా ఉంది, ఎఫ్ఐఎస్ షార్ట్స్లో ఉన్నారు. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 87% దగ్గరగా షార్ట్స్ ఉన్నట్టున్నాయి. లాస్ట్ ఫ్రైడే డేటా చూడలేదు నేను, ఇంచుమించుగా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రైడే క్లోజింగ్ డేటా నేను ట్రాక్ చేయలేదు, మండే మార్నింగ్ ట్రాక్ చేస్తుంటాను. ఇంచుమించుగా ఉంది. ఆల్మోస్ట్ 3 lakh దగ్గరగా షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి సిగ్నిఫికెంట్గా షార్ట్స్ ఉన్నాయి సిస్టంలో ఎఫ్ఐఎస్వి. అండ్ డేటా కొంత స్ట్రాంగ్గానే ఉంది. 350+ దగ్గరగా సీట్స్ అనేలా ఉన్నాయి. గ్యాప్ అప్ పాసిబిలిటీ ఉంది, స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. 50-50 కాదు, స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. బట్ అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది పాయింట్. మోస్ట్ పాసిబుల్లీ సస్టైన్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓలటైల్గా అంటే లెట్సే ఒక 400 పాయింట్స్, 300 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ అయినా 100 పాయింట్స్ పడ్డాం, ఒక 150 పాయింట్స్ పడ్డాం, ఆర్ మళ్ళీ అక్కడి నుంచి స్ట్రాంగ్గా పెరగడం, అది ఉంది ఛాన్స్. అండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా మూవ్ అనేది కూడా ఛాన్స్ ఉంది. టిల్ ఎలక్షన్ నెంబర్స్ కూడా మనకు అవే చెప్తే అప్పుడు కూడా మనకి పెరిగి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ ఉంది. ఇది ఎప్పటికీ మైండ్లో ప్లాన్ చేసి ఉంచుకోండి. పాజిటివ్ న్యూస్ ఒక్క దగ్గర బుక్ అవుతుంది. ప్రతి ఒక్కరు పొజిషన్స్ మార్కెట్లో హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఒక దగ్గర బుక్ చేసుకుంటారు. సో ఎలక్షన్స్ రిలేటెడ్గా ప్లే చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక వర్డ్ మైండ్లో పెట్టుకోండి. ఒక పాయింట్లో నేను పర్సనల్గా చాలా ఎక్కువగా ట్రాప్ అయ్యాను. మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ ఎలక్షన్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు మేము బులిష్గానే ఉన్నాం. బాగా మార్కెట్ పెరిగింది, మేము పెట్టింది చాలా మల్టిప్లై అయిపోయింది. తర్వాత రోజు కూడా పెరిగింది. మైండ్లోకి ఎలా వెళ్ళిపోతుంది అంటే మనం పెట్టిన ఇంత కాస్త అంత అయింది అనేసరికి ఇంకా ఎంత అవుతుందని అది వదిలేసాం అలా. బట్ వితిన్ 3-4 days యూటర్న్ తీసుకుంది మార్కెట్. సో మీరు ఆ తప్పు చేయొద్దు. స్టాక్స్ అయితే ఇప్పటి వరకు ఏదైతే మార్కెట్లో లీడ్ చేస్తూ వెళ్ళాయో, డిఫెన్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, పిఎస్యూ స్టాక్స్ కానివ్వండి, ఎకానమీ ఫేస్డ్ ఫ్రంట్ స్టాక్స్ కానివ్వండి, అవే లీడ్ చేయడానికే పాసిబిలిటీ ఉంది 2-3 days పాటు. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. సో నేను రీసెంట్ టైమ్స్లో చెప్తున్నట్టు ఎలక్షన్ ర్యాలీలో ఉంటున్నప్పుడు స్టాక్స్లోకి పరిగెడుతూ జంప్ చేయడం అంత రిక్వైర్మెంట్ ఏం కాదు. సో స్టాక్స్ అయితే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. మీకు నెక్స్ట్ 10-20 daysలో కూడా ప్రాఫిట్ బుకింగ్ రాకపోయినా నెక్స్ట్ నెంబర్స్ వరకు మీరు వెయిట్ చేస్తే అది లాజికల్గా ఆ నెంబర్స్, ఆ వాల్యుయేషన్స్ ఆ స్టాక్ పరంగా సస్టైన్ అవుతున్నాయా లేదా అనేది మనకు నెంబర్స్ ప్రూవ్ చేస్తాయి. కాబట్టి నెంబర్స్ వరకు వెయిట్ చేయండి. స్టాక్స్ మాత్రం మీకు భారీగా పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఎగ్జైట్ అవ్వద్దు. మీరు జస్ట్ ఫ్యూ డేస్ పాటు కాదు హోల్డ్ చేసేది, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నారు. ఒక్కసారి నెంబర్స్ కూడా దాన్ని సాటిస్ఫై చేస్తుంటే దెన్ ఫర్దర్గా ఇప్పుడు ఉంటున్న దానికంటే ఎక్కువ యాడ్ అయినా తప్పలేదు. కానీ నెంబర్స్ డిసప్పాయింట్ చేసి వర్స్ట్గా ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి అది 10%, 15%, 20% కరెక్ట్ అవుతూ 30-40% కూడా మన క్యాపిటల్ ఎరోడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కొంచెం పేషెన్స్గా ఉండండి. ఆల్రెడీ హోల్డ్ చేసిన స్టాక్స్ని అలా ఉంచుకోండి. అండ్ మార్కెట్ రిలేటెడ్గా కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మార్కెట్స్ గ్యాప్ అప్ అవుతుంటే ఎగ్జైట్మెంట్తో వెళ్ళొద్దు. అండ్ ట్రేడర్స్కి చెప్తున్నాను, గ్యాప్ అప్ అవుతుంది వెంటనే కాల్స్ కొందాం అనుకుంటే విక్స్ అనే ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎలక్షన్స్ డే రోజు విక్స్ అనే ఫ్యాక్టర్ మీకు భారీగానే ప్లే చేస్తుంది. విక్స్ కూల్ ఆఫ్ అయిపోతుంటే మీరు కొంటున్న ఆప్షన్స్ పోతాయి. ఆప్షన్స్ సెల్ చేసిన వాళ్ళు మార్కెట్ పెరిగింది కదా, నేను అంటున్నాను కదా ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది అంటున్నాను కదా అని కాల్స్ని సెల్ చేసిన వాళ్ళు జాగ్రత్త.
అంటే మనం అనుకుంటే ఒక 2 రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ రాకుండా అక్కడి నుంచి ఓ 1000 పాయింట్లు పెరిగితే అప్పుడు మన పొజిషన్ ఏంటనే దానికి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. మన దగ్గర ప్లాన్ ఉండడం కరెక్టే. ప్లాన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటన్నది కూడా ప్రిపేర్డ్గా ఉంచుకున్న వాళ్ళే ఉండండి. లేదంటే ఒక 3-4 డేస్ మార్కెట్ని వదిలేయండి. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా 3-4 డేస్ వదిలేసేయండి. స్ట్రెస్ ఉండదు. సో ఇలా ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను చేయడం ఇట్లా. ఓన్లీ రీజన్ ఏంటంటే మార్కెట్ ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకు అడిగారు కామెంట్ సెక్షన్లో చెప్పడానికి. అండ్ సెకండ్ది ఓలటైల్గా ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నాను. విక్స్ 25 దగ్గరగా ఉంది, అది గుర్తు చేయాలనుకుంటున్నాను. థర్డ్ది ఆప్షన్ బయర్స్కి విక్స్ ఒక బిగ్గెస్ట్ ఎనిమేలా యాక్ట్ అవుతుంది మండే. పాసిబిలీ మండే యాక్ట్ అవ్వకపోవచ్చు. మండే విక్స్ ఏం జరుగుతుందని నేను కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. పడుతుందా ఆర్ ఎలక్షన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయని పెరుగుతుందా? మండే విక్స్ యాక్షన్ని బట్టి జస్టిఫై చేసేసుకోవచ్చు. మండే విక్స్ యాక్షన్ కానీ పడిపోయింది అనుకోండి, విక్స్ పడింది అనుకోండి, ఓకే ఇదే అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్. మోడీ గారు ఇంకా స్ట్రాంగ్ గవర్నమెంట్, మార్కెట్ పెరిగి విక్స్ పడిందంటే డిసైడ్ అయిపోయినట్టు. లేదు, మార్కెట్ పెరిగి ఇంకా విక్స్ పెరుగుతుందంటే ఈ 350 సీట్స్ దానికంటే ఇంకా స్ట్రాంగ్ అవుట్కమ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా, కంప్లీట్ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తుందా అనేది చూడాలి. బికాస్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ప్రతిపక్షాలు అయితే ఇవన్నీ రాంగ్ ఎగ్జిట్ పోల్స్, ఇండియన్ అలయన్స్ మాత్రమే లైక్ కాంగ్రెస్ వాళ్ళ గ్రూప్ పార్టీస్ మాత్రమే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మోడీ మీడియా సంస్థలు ఇస్తున్న సర్వేలు మాత్రమే, ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఇది నిజం కాదంటున్నారు. బట్ మార్కెట్ అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక యావరేజ్ చూస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే డేటా పాజిటివ్, గ్యాప్ అప్. బట్ ఇందాక చెప్పిన సినారీస్ అన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇలా మళ్ళీ చెప్తున్నాను, ట్రేడర్స్ ఒక 4 రోజులు పక్కన ఉండడం తప్పేం కాదు, మార్కెట్కి భయపడడం తప్పేం కాదు. ఈవెంట్స్ని మీరు కంట్రోల్ చేయలేరు, మనం మార్కెట్ని కంట్రోల్ చేసే స్టేజ్లో ఎప్పుడూ ఉండం. మార్కెట్లో ఎంత ప్రొటెక్టెడ్గా ఉండాలి, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నమే ట్రేడర్స్ చేయాలి. పక్కకు వచ్చేసేయండి, అన్నెసరీగా జంప్ చేయొద్దు. మీ మైండ్ మిమ్మల్ని ఎంతో లాగాలని చూస్తుంది లోపలికి. చిన్న ఆప్షన్స్ పెద్దవైపోతుంటాయి, చిన్నవి అవుతుంటాయి, అవన్నీ మిమ్మల్ని టెంప్ట్ చేయాలని చూస్తుంటాయి. బట్ జాగ్రత్త, మీరు ఈ ఎలక్షన్స్ డేస్లో కానీ క్యాపిటల్ కోల్పోయి ఇలా నేను నష్టపోయానని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మాత్రం, ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు వినలేదు, ఒక 4 రోజులు పక్కన ఉంటే బెటర్గా ఉండేవాళ్ళు కదా అని నాకు అదొక కన్సర్న్ లాగా అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్ డేస్లో మాత్రం బిగినర్స్ పక్కన ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లాజికల్గా, అంటే విక్స్ పెరుగుతున్నా తగ్గుతున్నా వెయిట్ రిలేటెడ్గా అయినా, షార్ట్స్ పరంగా అయినా, మార్కెట్లో లెవెల్స్ పరంగా, నేనైతే 23,500 ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరుగుతుంటే 23,500 ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 దగ్గర నుంచి మార్కెట్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనుకున్నా. బట్ మార్కెట్ ఎంత అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని ఎంత ఫ్యూరియస్గా తీసుకుంది అనేది మనకి మండే చెప్పేస్తుంది. మీరు బాగా ఆలోచించాలి, మండేనే పెరుగుతుంది మార్కెట్ అంటే ప్రిపేర్డ్ అయిపోతున్నట్టు. ఎలక్షన్ రిజల్ట్స్ దానికి తగ్గట్టే వచ్చినా మేబీ ఇంకక్కడి నుంచి కొంత పెరిగి ఫర్దర్గా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందా, ఆర్ ఇక్కడి నుంచి ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుందా అనేది మెయిన్ క్వశ్చన్. నేనైతే ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కాబట్టి స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ ఏం చేస్తున్న వాళ్ళైనా ప్రజెంట్ వస్తున్న మూవ్ 3-4 డేస్ తర్వాత వచ్చే దాని రివర్సల్ మూవ్ని రెండింటిని కూడా ప్లాన్ చేసుకొని సేఫ్గా ఏ పాయింట్లో అయినా మార్కెట్ రివర్సల్ అవుతుంటే ఎగ్జిట్ అయ్యే ప్లాన్ కూడా ట్రేడర్స్ ప్లాన్ చేసుకుంటూనే ఉండండి. లేదంటే ఒక 3-4 డేస్ మార్కెట్ని వదిలేయండి. స్టాక్స్ పరంగా అయితే చెప్పాను కదా, అన్నెసరీగా రన్ చేయొద్దు వాటి వెనక. మీ వరకు మీ ప్రైజులు ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్కి అవి వచ్చాక, నెక్స్ట్ నెంబర్స్ మనకు కన్ఫర్మ్ చేశాక ఎంట్రీ తీసుకోవడం తప్పేం కాదు. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని. సో ఇది నేను అనుకుంటున్న వ్యూ, అండ్ మీకు అనిపిస్తున్నది ఏంటో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలక్షన్ రిలేటెడ్గా అవుట్కమ్ని? మీరు కూడా ఎగ్జిట్ పోస్ట్ చూసే ఉంటారు. సో కేంద్రం రిలేటెడ్గా, మన రాష్ట్రాల రిలేటెడ్గా ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉండదు. కేంద్రం రిలేటెడ్గా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అవ్వడానికే ఛాన్స్ ఉందా, లేకపోతే గతంలో మీకు ఏదైనా సినారియో ఎగ్జిట్ పోల్స్ ఒకటి చెప్పి ఇంకొకటిలా వచ్చిన సినారియో ఏదైనా ఉందా? నేను చూస్తున్నంత వరకు అయితే ఎగ్జిట్ పోల్స్ నెంబర్ని రాంగ్గా ప్రిడిక్ట్ చేస్తాయేమో. లైక్ 350 అంటే 300 రావడమా, 400 రావడమా అలా ఉంటుందేమో. డైరెక్షన్ ఎప్పుడు రాంగ్ అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేశారని నేను అనుకోవట్లేదు. బట్ ఎప్పటి నుంచో ఉన్న అనుభవజ్ఞులు మన ఛానల్లో కూడా చాలామంది ఉంటారు, చాలా ఎలక్షన్స్ నుంచి ట్రాక్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఎగ్జిట్ పోల్స్ మీద మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పారంటే, బిగినర్స్ కొత్త వాళ్ళు ఈ మధ్యకాలంలోని ఎలక్షన్స్, ఎగ్జిట్ పోల్స్ వీటి మీద అవగాహన లేని వాళ్ళకి ఎలా ఉంటుంది, రియాలిటీ ఎలా ఉంటుందని తెలియని వాళ్ళకి కూడా మీ ఒక ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి ఎగ్జిట్ పోల్స్ మీద. అండ్ ఈ డేటా పాయింట్ చెప్పడం మర్చిపోయాను, నిన్న యూఎస్కు సంబంధించిన కోర్ పీసీ డేటా అప్డేట్ అయింది.
మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో ఎక్స్పెక్ట్ చేసింది 0.3%, అలానే 0.3%లోనే వచ్చింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా 2.7 ఎక్స్పెక్ట్ చేస్తే 2.7 వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా ఏం మార్కెట్ని డిసప్పాయింట్ చేయలేదు. సో అది మార్కెట్స్ పరంగా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ పోల్స్ డేటా కూడా మార్కెట్ అనుకున్న దానికంటే బెటర్గానే ఉన్నాయి. సో ఈ 2 డేటా పాయింట్స్ మార్కెట్ పరంగా పాజిటివ్గానే తీసుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ నేను మర్చిపోయాను, పీసీ డేటా అని చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. అంతే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.